ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి ఇప్పుడేం జరిగింది ప్రీతి? వాళ్ళు నిన్నేమైనా అన్నారా? చాలా అన్నారు పిన్ని. జైలుకి వెళ్ళిన ఈవిడను సీత వదిన మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంట్లోకి తెచ్చి పెట్టిందని మా వాళ్ళకి తెలిసింది. నన్ను పుట్టింటికి పంపించేసి ఈవిడ ఇంటి నుండి వెళ్ళిపోతేనే మళ్ళీ నన్ను అత్తారింటికి రమ్మన్నారు. లేదంటే నేను ఇక్కడే ఉండిపోవాలంట. వాళ్ళలా అంటారు ప్రీతి. నీ కాపురానికి ఇవిడిక్కడ ఉండడానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంటుంది సీత. ఒక హంతకురాల్ని నేరస్తురాల్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే బియ్యంకులు అసహ్యంగా మాట్లాడుకుంటారు. విద్యాదేవికి వాళ్లకు ఏ సంబంధం లేదని ఆ రోజు అన్నారు కదా మహా. మన కుటుంబ సమస్యని మనమే తేల్చుకోవాలని ఆ రోజు చెప్పారు కదా. వాళ్ళు మంచి మనసుతో చెప్పారు జన. కానీ ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు ఊరికే ఉండరు కదా. చెప్పు సీత, ఎలా ఉన్నావు? సుమత ఎలా ఉంది? అత్తమ్మకి ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను ఏమంటున్నావు సీత? ఏమండి, స్పీకర్ ఆన్ చేయండి. ఏం జరిగింది? ప్రీతి అత్తారింటి నుంచి వచ్చేసింది. ఎందుకు సీత? నన్ను పుట్టింటికి పంపించేసి ఈవిడ ఇంటి నుండి వెళ్ళిపోతేనే మళ్ళీ నన్ను అత్తారింటికి రమ్మన్నారు. లేదంటే నేను ఇక్కడే ఉండిపోవాలంట. ప్రీతి అత్తమామలు అలా చెప్పారంట. అత్తమ్మనింటి నుంచి బయటికి పంపిస్తేనే తన అత్తారింటికి వెళ్తుంది అంటుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు సీత. అలా ఎందుకు చెప్పింది? ఏమో నాన్న, నేనైతే అత్తమ్మను పంపించేది లేదు అని తెగేసి చెప్పాను. మీరు పనిచేస్తారా? ఏంటి సీత? రామ్మామ ప్రీతి అన్న మాటలకు అత్తమ్మ ఎంతో బాధపడింది. ఇంటి నుంచి వెళ్ళిపోతానంటుంది. ఆపడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది కుదరకపోతే అత్తమ్మను మీరింటికి తీసుకెళ్తారా? తప్పకుండా సీత. నా చెల్లెలు నాకు బరువా ఏంటి? అక్కడ కాకపోతే ఇక్కడే కదా ఉండాలి. ప్రీతికి కష్టం వస్తే పుట్టింటికొచ్చింది. అలాగే సుమతి ఈ పుట్టింటికొస్తుంది. అత్తమ్మ చాలా బాధపడుతుంది. మీరే ఓదార్చాలమ్మా. మీరే ధైర్యం చెప్పాలి. అలాగే సీత, నువ్వు ఇప్పటికే సుమతి కోసం ఎంతో చేశావు. నువ్వేం దిగులు పడకు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. సాధ్యమైనంత వరకు అత్తమ్మను ఆపడానికి ప్రయత్నిస్తాను. కుదరకపోతే మీ దగ్గరికి పంపిస్తాను. ఉంటాను నాన్న. అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది అనుకున్న టైంలో ప్రీతి అలా చెప్పడం ఏంటండి? ఓసారి సారథి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏం చేస్తున్నావు సీత నువ్వు? ఆ టీచర్ని ఇంటి నుంచి తరిమేస్తే మీ ఇంటికి పంపించాలని చూస్తున్నావా? మీ చెల్లెలికి కష్టం వస్తే మీ దగ్గరకు వచ్చింది. అలాగే అత్తమ్మకు కష్టం వస్తే వాళ్ళ అన్నయ్య దగ్గరికి కదా వెళ్తుంది. అసలు ఈ కష్టాలన్నీ ఆవిడ వల్లే వస్తున్నాయి. ఇంత జరిగినా ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తున్నావా? నేను మా అత్తమ్మ గురించి ఆలోచిస్తున్నాను మామ. ఎంత చెప్పినా నువ్వు మారవా? నీ పంతం నీదేనా? నా మాట నా లెక్కలేదా నీకు? నిజానికి నేను చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి మామ. అజ్ఞాతంలో ఉన్న మీ అమ్మ కోసం నువ్వు పోరాడాలి. దురదృష్టం ఏంటంటే నువ్వు మీ అమ్మని నమ్మట్లేదు. నిజంగా ఆవిడ మా అమ్మే అయితే తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను సీత. కానీ మా అమ్మని చంపిన హంతకురాల్ని నా ప్రాణం పోయినా క్షమించను. క్షమించమని నువ్వు అడిగే రోజు
తప్పకుండా వస్తుంది మామ. అప్పటి వరకు నా ప్రయత్నం ఆపను. రేపు నువ్వు ఆవిడ్ని ఆపావో నేనేం చేస్తానో నాకే తెలియదు సీత. కారణం లేకుండా ఆపను మామ. కారణం లేకపోతేనే ఆవిడ వెళ్ళిపోతుంది. అది మా ఇంటికి వెళ్తుంది. నీ ఇష్టం సీత. ఆవిడ మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రేపు వెళ్ళిపోవాల్సిందే. అత్తమ్మని ఎలా ఆపాలి? ఏం చేస్తే ఆగుతుంది? ఏదైనా సరైన కారణం కావాలి. అత్తమ్మ ఆగిపోవాలి. ఏం చేయాలి? ఏం నిర్ణయించుకున్నారు విద్యాదేవి గారు? ఉండిపోవడానికా వెళ్ళిపోవడానికా? నా వల్ల తన కాపురం చెడిపోతోందని ప్రీతి చెబుతోంది. చెల్లెలి కాపురం నిలబెట్టమని రామంటున్నాడు. నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. అందుకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఒక్క సీత తప్ప ఇక్కడ అందరూ నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. నన్ను క్షమించు సీత. నేను సుమతిని అని నిరూపించడానికి, నన్ను ఇంట్లో ఉంచడానికి నువ్వు ఎంతో శ్రమపడ్డావు. నీ కష్టాన్నంతా వృధా చేసి వెళ్తున్నాను. బయలుదేరుతాను. ఆగండి అత్తమ్మ. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆవిడే వెళ్తానంటుంటే ఎందుకు ఆపుతున్నావు సీత? నేను అత్తారింటికి వెళ్ళి నా భర్తతో సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా వదినా? నీ పెళ్లి చేసింది నేను ప్రీతి. అలాంటిది నేనే నీ కాపురాన్ని చెడగొడతానా? మరెందుకు ఆవిడ్ని ఆపుతున్నావు? ఆవిడ ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతేనే ప్రీతి తన అత్తారింటికి వెళ్తుంది. ఇప్పుడేంటి? ప్రీతి అత్తారింటికి వెళ్ళాలి అంతే కదా? ఏ ప్రీతి నువ్వు తీసుకెళ్లి దిగబెట్టొస్తావా? లేదు, ప్రీతిని తీసుకెళ్లడానికి స్వయంగా తన భర్తే వచ్చాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.